అందరికీ నమస్కారం. నేను మీ మండే మాస్టర్ని. ఇప్పటి వరకు చాలామందికి ఇది కొత్త టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఎక్కువ మందిని అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే డిక్షనరీ స్కిల్స్. ఏంటి? డిక్షనరీ స్కిల్స్. ఈ డిక్షనరీ స్కిల్స్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ అయితే ఉంటుంది. ఇది మన మెథడాలజీలో కూడా పనికొస్తుంది. ముందుగా ఇటువంటి మంచి వీడియోస్ అన్నీ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ అని మనం చక్కగా మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్లో మనం లాంచ్ చేసాము. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ కేవలం 99 రూపీస్కే దాదాపు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా అందిస్తున్నాము. ఎగ్జామ్స్, టెక్స్ట్ బుక్ వెనకాల వీడియోస్, టాపర్స్ నోట్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా 20+ టెస్ట్లు అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. లేట్ చేయకుండా ఇప్పుడు మనం మన డిక్షనరీ స్కిల్స్లోకి వెళ్ళిపోదాం. మీకు నా ఈ టీచింగ్ నచ్చితేనే మీరు యాప్లోకి వెళ్ళి యాప్లో కోర్స్ కొనుక్కోండి కావాలంటే. చూడండి ఎంత మంచి మ్యాటర్ ఇస్తాను. డిక్షనరీ స్కిల్స్. ఈ డిక్షనరీ స్కిల్స్ అనేవి మనకి అసలు డిక్షనరీ అంటే ఏంటి? యాక్చువల్గా డిక్షనరీ అంటే ఏంటి మనకి? చూడండి, ఈ ఆక్స్ఫర్డ్ ఉంది చూసారా, దీన్ని డిక్షనరీ అంటారు. ఈ డిక్షనరీ మనం దేనికి ఉపయోగిస్తాము చెప్పండి? లో ఉన్నటువంటి పదాలని వెతకడానికి, మీనింగ్స్ని వెతకడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అందరికీ ఈ మీనింగ్స్ ఒక్కటే అనుకుంటారు, కానీ డిక్షనరీ వల్ల ఇంకా అంతకన్నా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మన సిలబస్ ద్వారా తెలుసుకుందాం. చూడండి, డిక్షనరీ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటారు? దాన్ని నిఘంటువు అంటారు. ఏమంటారు? నిఘంటువు. మరి ఈ డిక్షనరీలో మనకి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏముంటాయి? మనకి అసలు ఈ డిక్షనరీలో ఏముంటాయో చక్కగా నోట్స్ రాసుకొని నీట్గా ఇస్తాను. లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాల యొక్క లిస్ట్ ఉంటుంది. ఈ పదాలు మొత్తం ఎలా ఉంటాయ్యా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఇంకేముంటుంది ఇక్కడ? ఒక డిక్షనరీ యొక్క లక్షణం ఇంకోటి ఏంటి? ఆ డిక్షనరీలో మీనింగ్ కూడా ఉంటుంది. ఏముంటుంది? మీనింగ్, అర్థం ఉంటుంది. అర్థమైందా? ఈ రెండు సాధారణమైన డిక్షనరీలో, అంటే చిన్న డిక్షనరీ తీసుకున్నా కానీ దాంట్లో మనకు ఉండేటువంటివి బేసిక్గా ఈ రెండు ఉంటాయి. ఏముంటాయి? లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. దాంతోపాటు మనకేముంటుంది? మీనింగ్ కూడా ఉంటుంది. ఏముంటుంది? మీనింగ్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి మోడ్రన్ డిక్షనరీస్, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోడ్రన్ డిక్షనరీస్లో అర్థమైందా? సాధారణమైన డిక్షనరీలో ఉండేదానికన్నా ఎక్స్టెన్షన్గా ఇంకేముంటున్నాయ్యా అంటే స్పెల్లింగ్ ఉంటుంది. ఏముంటుంది? స్పెల్లింగ్తో పాటు ఏముంటుందంట? సిలబిఫికేషన్. ఏముంటుంది? సిలబిఫికేషన్ అంటే వాటిని ఎక్కడెక్కడ బ్రేక్ చేయాలి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. ఏంటి? ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ వర్డ్ డెరివేషన్. నెక్స్ట్ ఏముంటుంది? వర్డ్ డెరివేషన్. నెక్స్ట్ ఏముంటుంది? యూసేజ్ ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగిస్తామో ఆ యూసేజ్ ఉంటుంది. ఇంకేముంటాయి ఆ డిక్షనరీలో? మనకి సినానియమ్స్ ఉంటాయి. ఏముంటాయి? సినానియమ్స్ ఉంటాయి. ఇంకా గ్రామర్ ఉంటుంది. ఇంకేముంటుంది? గ్రామర్ ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇవి మనకి మోడ్రన్ డిక్షనరీలో. సాధారణమైన డిక్షనరీలో మనకి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి, దాని యొక్క అర్థాలు ఉంటాయి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి మోడ్రన్ డిక్షనరీస్లో మనకి వాటితో పాటు ఇంక్లూడ్గా స్పెల్లింగ్స్, సిల్బిఫికేషన్, ప్రొనౌన్సియేషన్, ఫోనెటిక్స్ ఉంటాయి, వాట్ డీవియేషన్ ఉంటుంది, యూసేజ్, సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఇస్తున్నాడు, గ్రామర్ ఉంటుంది, ఇడియమ్స్ ఇస్తున్నాడు, ఇంకా ఎక్స్ట్రా చాలా ఇస్తున్నాడు. అవన్నీ కూడా మనకి లెసన్ లోపలికి వెళ్ళే కొద్ది మనకి అర్థం అవుతుంది డిక్షనరీ స్కిల్స్లో. మరి డిక్షనరీని మనం ఎన్ని విధాలుగా క్లాసిఫికేషన్ చేసామయ్యా అంటే, ఎన్ని బేస్ చేసుకొని డిక్షనరీని క్లాసిఫికేషన్ చేసామయ్యా అంటే, చూడండి, డిక్షనరీని మనం క్లాసిఫికేషన్ చేసాం అనమాట. రకాలుగా వర్గీకరించాం. దేన్ని బేస్ చేసుకొని? ఒకటి, ఆ డిక్షనరీ అవైలబుల్ ఉన్నటువంటి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం డిక్షనరీని
డివైడ్ చేయడం జరిగింది. మరి లాంగ్వేజ్ని బేసెస్ చేసుకొని డిక్షనరీ మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? మోనోలింగ్వల్ అంటే ఏంటి? ఒకటి. నెక్స్ట్ ఏంటి? బైలింగ్వల్. ఇంకోటి ఏంటి? బైలింగ్వల్ అంటే ఏంటి? రెండు భాషలు, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంకోటి ఏంటి? ట్రీలింగ్వల్. ఇంకోటి ఏంటి? ట్రిలింగ్వల్ అంటే ఏంటి? అంటే మూడు భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కానీ ఇట్లా ఇంకా స్థానిక భాష అయినా కానీ వాళ్ళ భాషలు అట్లా మనకి డిక్షనరీ అనేది లాంగ్వేజ్ పరంగా ముఖ్యంగా మనకి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మోనోలింగ్వల్, రెండోది బైలింగ్వల్, మూడోది ట్రైలింగ్వల్. ఇది లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనకి ఈ డిక్షనరీ యొక్క రకాలు, క్లాసిఫికేషన్స్. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ యూజర్స్. నెక్స్ట్ ఏంటి? ఏజ్ ఆఫ్ యూజర్స్ అంటే వాడే వాళ్ళ యొక్క వయసును బట్టి మనకి అర్థమైంది. ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? ఎలిమెంటరీ స్కూల్లో వాడే డిక్షనరీలు ఒకలాగా ఉంటాయి. ఎక్కడ? ఎలిమెంటరీ స్కూల్లో ELEMENTARY ఎలిమెంటరీ స్కూల్లో వాడే డిక్షనరీలు ఒకలాగా ఉంటాయి. అర్థమైందా? మరి మిడిల్ స్కూల్లో వాడేటువంటి డిక్షనరీలు ఒకలాగా ఉంటాయి. అదేవిధంగా తర్వాత హై స్కూల్లో వాడేటువంటి డిక్షనరీస్ ఒకలాగా ఉంటాయి. అర్థమైందా? అంటే ఏజ్ను బట్టి మనకి డిక్షనరీలు కూడా మొత్తం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం అనమాట? మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేసాం. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్. అర్థమైందా? ఈ డిక్షనరీ స్కిల్స్ అనే టాపిక్ మనకి 6th క్లాస్లో 5th లెసన్లో ఇవ్వటం జరిగిందనమాట. 6th క్లాస్లో 5th లెసన్లో ఇవ్వటం జరిగింది. మీ సిలబస్ షీట్లో కూడా డిక్షనరీ స్కిల్స్ అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి టాపిక్ చెప్పుకుంటున్నాం. తర్వాత మనకి సైజుని బేస్ చేసుకొని, అంటే డిక్షనరీ యొక్క సైజుని బేస్ చేసుకొని కూడా మన డిక్షనరీ యొక్క రకాలని మనం డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సైజుని బట్టి మనం డిక్షనరీలు మొత్తం కూడా 5 రకాలుగా డివైడ్ చేసాము. ఒకటి కాలేజ్ సైజ్, రెండోది డెస్క్ సైజు, మూడోది ఏంటిది? పాకెట్ సైజ్. నాలుగోది ఏంటి? అన్ఏబ్రిడెడ్ అంటే కంప్లీట్ డిక్షనరీ అని. సెమీ ఏబ్రిజెడ్ అంటే మనకి సైజుని బేస్ చేసుకొని మనకి ఈ డిక్షనరీలు అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? కాలేజ్ డిక్షనరీ, డెస్క్ డిక్షనరీ, పాకెట్ డిక్షనరీ, అన్బ్రిడ్జ్డ్ డిక్షనరీ, సెమీ అబ్రిడెడ్ డిక్షనరీ. అర్థమైందా? తర్వాత ఆ డిక్షనరీలో ఉండేటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కూడా మనం ఆ డిక్షనరీని డివైడ్ చేయడం జరిగిందనమాట. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని? సబ్జెక్ట్ని బేస్ చేసుకొని. అంటే డిక్షనరీలో ఉండేటువంటి కొన్ని స్పెసిఫిక్ డిక్షనరీస్ ఉంటాయి అన్నమాట. కొన్ని మెడిసిన్కి ఒక డిక్షనరీ, జనరల్ డిక్షనరీ. దీంట్లో మొదటిది ఏంటి? జనరల్ డిక్షనరీ అంటే అందరికీ హాస్పిటల్స్లో కానీ జనరల్ హాస్పిటల్ ఉంటుంది. జనరల్ హాస్పిటల్ ఏంటి? ఎవరు ఈ చిన్న రోగం వచ్చినా కానీ ప్రతి సాధారణమైన రోగాలు మొత్తం చూస్తే జనరల్ హాస్పిటల్ అంటారు. అలానే ఏదైనా అన్ని పదాలు చూసేదాన్ని ఏమంటారంటే, సాధారణంగా అన్ని పదాలు ఒకే దాంట్లో ఉండేదాన్ని జనరల్ డిక్షనరీ అంటాం. జనరల్ డిక్షనరీ. అలా కాకుండా స్పెసిఫిక్ సబ్జెక్ట్, ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక డిక్షనరీ, బయాలజీకి ఒక డిక్షనరీ, అర్థమైంది, ఫిజిక్స్కి ఒక డిక్షనరీ, కెమిస్ట్రీకి ఒక డిక్షనరీ, మెడిసిన్కి ఒక డిక్షనరీ అట్లా ఉందనుకున్నా దాన్ని ఏమంటాం మనం? సబ్జెక్ట్ డిక్షనరీ అంటాం. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటాం. సబ్జెక్ట్ స్పెసిఫిక్ డిక్షనరీ అంటాం. అంటే స్పెసిఫిక్గా దానికి సంబంధించిన పదాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఈఎస్ఎల్ డిక్షనరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈఎస్ఎల్ డిక్షనరీస్ అంటారు. ఈఎస్ఎల్ డిక్షనరీస్ అంటే ఎవరైనా కామెంట్ చేయగలరా? ఈఎస్ఎల్ డిక్షనరీస్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈఎస్ఎల్ డిక్షనరీస్ అంటే ఏంటి? ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈఎస్ఎల్ అంటే ఏంటి? ENGLISH ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్.
సెకండ్ లాంగ్వేజ్ డిక్షనరీని మనం ఏమంటాం అంటే ఈఎస్ఎల్ డిక్షనరీస్ అంటాం అనమాట. ఇదండి ఏంటి డిక్షనరీస్ యొక్క క్లాసిఫికేషన్ కానీ మనం గమనించినట్లయితే ఇవి మీరు గమనించండి. మళ్ళీ ఒకసారి డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీలో ఏముంటాయి అంటే ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మొత్తం కూడా మనకి ఎలా ఉంటాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ముందు ఏకి సంబంధించిన పదాలు, తర్వాత ఏబికి సంబంధించిన పదాలు, తర్వాత ఏసీకి సంబంధించిన పదాలు, తర్వాత ఏడీకి సంబంధించిన పదాలు, అట్లా 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 మళ్ళీ బిసిడి అట్లా అట్లా పదాలు మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. మరి మనం డిక్షనరీ ముఖ్యంగా డిక్షనరీ దేనికి ఉపయోగిస్తామంటే మీనింగ్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సాధారణంగా ఒక మీనింగ్ తెలియపోగానే ఏం చేస్తాం మనం, అరే డిక్షనరీ తీయండిరా, డిక్షనరీస్ వెతకండిరా అంటాం కదా. అదనమాట ఫస్ట్ ద మెయిన్ prime use of dictionary is to search for meanings, but in modern dictionaries along with this list of words and meanings we have spellings, syllabification, pronunciation, stress, and we have stress and phonetic translations also, word derivations, usage, synonyms, grammar, examples, etc. So all these are lies in the modern dictionaries. The dictionaries was classified into classified on depending upon the language అంటే వైస్ వాడేటువంటి భాష పరంగా డివైడ్ చేసాము, ఏజ్ పరంగా డిక్షనరీస్ డివైడ్ చేసి ఉంటాయి, సైజు పరంగా వేరువేరుగా ఉంటాయి, సబ్జెక్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. లాంగ్వేజ్ పరంగా చూసినట్లయితే మోనో లాంగ్వేజ్ అంటే ఏంటి, సింగిల్ లాంగ్వేజ్ ఉన్నటువంటి డిక్షనరీ. బైలాంగ్వల్ అంటే రెండు లాంగ్వేజ్లు ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటే బైలాంగ్వల్ అంటాం. ట్రైలాంగ్వల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ ఏ మూడు లాంగ్వేజ్ ఉందో ట్రైలింగ్వల్ అంటాం అనమాట. అర్థమైందా? మరి వయసు ప్రకారం చూసినట్లయితే మనకి ఎలిమెంటరీ స్కూల్లో ఒక రకమైన డిక్షనరీలు ఉంటాయి, మిడిల్ స్కూల్లో ఒక డిక్షనరీ ఉంటాయి, హై స్కూల్లో ఒక రకమైన డిక్షనరీలు మనం వాడటం చూస్తూ ఉంటాం. మరి సైజ్ పరంగా వచ్చేసరికి కాలేజ్ డిక్షనరీ ఉంటుంది, డెస్క్ డిక్షనరీ ఉంటుంది, పాకెట్ డిక్షనరీ ఉంటుంది, అబ్రిడ్జెడ్ డిక్షనరీ ఉంటాయి, సెమీ అబ్రిడ్జెడ్ డిక్షనరీస్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మరి సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి జనరల్ అన్నీ కలిపి ఉంటాయి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటే ప్రత్యేకించి మెడిసిన్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి, ఇట్లా లాయర్స్కి ఒక రకమైన డిక్షనరీ అట్లా ఉంటాయి అన్నమాట. మరి ఈఎస్ఎల్ డిక్షనరీ అంటే ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ డిక్షనరీ కూడా మనకి ఉండటం జరుగుతుంది. ఇవి సాధారణంగా ఒక డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ యొక్క క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో మనకి అర్థమైందనమాట. అయితే ఇప్పుడు డిక్షనరీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏముంటాయో మనం ఒకసారి మీకు క్లీన్గా నేను వివరిస్తానన్నమాట. ఏంటివి నెక్స్ట్ టాపిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిక్షనరీ. డిక్షనరీలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో నుంచే మనకు కంపల్సరీగా బిట్ రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? మరి ఇట్లానే ఇంగ్లీష్ గ్రామర్ని మీకు అద్భుతంగా మన యాప్లో అయితే మనం కోర్స్ లాగా లాంచ్ చేస్తాం. మీరు మన యాప్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఎగ్జామ్స్ ఇస్తున్నాము. అర్థమైందా? మరి టెక్స్ట్ బుక్ అనుకున్న గ్రామర్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకేనా? మరి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. కేవలం 99 రూపాయలు. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తింటే అయిపోయేటువంటి డబ్బులు అనమాట. అర్థమైందా? అదే మీరు కోర్స్ కొనుక్కొని మీరు దాంట్లో ఎంతో కొంత ఉపయోగపడ్డా కానీ మీకు ఉద్యోగంలో ఒక 2-3 బిట్లు వచ్చినా కానీ అది మీకు స్కోప్గా ఉంటుంది. అయితే నేను భరోసా ఇస్తున్నాను, మా ఇంగ్లీష్ కోర్స్ మేము చెప్పినట్టు ఫాలో అయితే మీకు కంపల్సరీ ఇంగ్లీష్లో 20 కన్నా ఎక్కువ మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ ది డిక్షనరీ అంటే డిక్షనరీలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది మనం ఒక డిక్షనరీ తీసుకున్నట్లయితే ఆ డిక్షనరీలో మనకి ముఖ్యంగా ప్రధానంగా 4 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ మీకు ఏమి ఇస్తాడయ్యా అంటే ఫస్ట్ ఎలిమెంట్గా మీకు గైడ్ టు ద డిక్షనరీ. ఏంటిదమ్మా? గైడ్ టు ద డిక్షనరీ అంటే గైడ్ టు ద డిక్షనరీ అంటే ఈ డిక్షనరీ ఏ విధంగా వాడాలి, ఈ డిక్షనరీ ఏ విధంగా వాడాలి అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూడండి. ఇక్కడ చూడమ్మా, ఇదిగో గైడ్ టు ద డిక్షనరీ. సేమ్ ఇక్కడ కూడా మనకి ఈ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు డిక్షనరీలో. ఆ డిక్షనరీని ఎలిమెంట్స్ 4 పార్ట్లో ఫస్ట్ పార్ట్ ఏంటయ్యా అంటే ఫ్రంట్ మ్యాటర్. అంటే ఆ డిక్షనరీ ముందుకు ఉండేటువంటి ఫ్రంట్ మ్యాటర్. మనం కానీ మామూలు టెక్స్ట్ బుక్లో మనం ఇండెక్స్ అని చూస్తాం కదా, అలా ఇండెక్స్ లాగా ఇక్కడ ఏంటి ఫ్రంట్ మ్యాటర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రంట్ మ్యాటర్లో మనకేముంటుంది అయ్యా అంటే గైడ్ టు యూజ్ ద డిక్షనరీ అంటే డిక్షనరీని ఏ విధంగా వాడాలి, గైడ్ టు యూజ్ ద డిక్షనరీ, గైడ్ టు యూజ్ ద డిక్షనరీ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే దీంట్లో ఏముంటుంది అనమాట, ఎంట్రీ వర్డ్ ఉంటుంది, ఏముంటుంది ఎంట్రీ వర్డ్ ఉంటుంది,
ఎంట్రీ వర్డ్ తర్వాత సిల్బిఫికేషన్ ఉంటుంది, సిల్బిఫికేషన్, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అర్థమైందా, క్రాస్ రిఫరెన్స్ ఉంటుంది, ఎంటమాలజీ ఉంటుంది, సినానియమ్స్ ఉంటుంది, దాని యూసేజ్ ఉంటుంది అనమాట. దాని యూసేజ్ కూడా మనకి ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే మనం ఒక డిక్షనరీలో ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదానికి సంబంధించిన ప్రతి అంశం కూడా మనకి ఈ ఫ్రంట్ దాంట్లో ఉంటుందన్నమాట. ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఇంకా ఇన్ఫ్లేటెడ్ ఫార్మ్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ బేల్స్, ఎంటమాలజీ, ఎటిమాలజీ అంటే ఏంటంటే ఆ పదం ఎట్లా పుట్టుకొచ్చిందో కూడా ఉంటుంది మనకి, ఎటిమాలజీ. నెక్స్ట్ సినానియమ్స్, నెక్స్ట్ యూసేజ్, మీనింగు, అర్థమైందా, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీరు డిక్షనరీ యొక్క ఇది ఫ్రంట్ మ్యాటర్, అంటే డిక్షనరీకి స్టార్టింగ్లో ఉండేటువంటి మ్యాటర్. మీరు ఏదైనా డిక్షనరీ తీసుకొని తర్వాత బ్యాక్ మ్యాటర్ కానీ చూసినట్లయితే, బ్యాక్ మ్యాటర్ అంటే డిక్షనరీ యొక్క వెనకాల పక్క చూసినట్లయితే మనకి మిస్లేనియస్గా ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా డిక్షనరీని మీరు చూసినట్లయితే వెనకాల పక్క మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్, స్పెల్లింగ్స్, ఆర్డినల్ అండ్ కార్డినల్ నెంబర్స్, అదైనా వెయిట్స్, మెజర్స్, పంచువేషన్స్, ఇవన్నీ కూడా ఇస్తారనమాట. చూడండి ఏమేమి ఇస్తాడు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇస్తాడు, ఇంకా స్పెల్లింగ్స్, ఆర్డినల్ నెంబర్స్ అండ్ కార్డినల్ నెంబర్స్, కొన్నిట్లయితే మ్యాథ్స్ సింబల్స్ కూడా ఇస్తాడు, మ్యాథ్స్ యొక్క సింబల్స్, అర్థమైందా. ఇంకా కొన్నిట్లయితే ఎక్కాలు ఇస్తాడు, సింబల్స్ ఇస్తారు, అబ్రివేషన్స్ ఇస్తాడు, అబ్రివేషన్స్ ఇస్తారు. మీరు ఒక డిక్షనరీ తీసుకుని ఇవన్నీ చూసుకొని కావాలంటే అబ్రివేషన్స్ ఇస్తారు, అర్థమైందా. ఏదైనా బయోగ్రఫీ ఇస్తారు, బయోగ్రఫికల్ లిస్ట్ ఇస్తాడు, ఇంకా జియోగ్రాఫికల్ నేమ్స్ ఇస్తాడు, అర్థమైందా. ఇంకా చాలా ఇస్తారన్నమాట. బ్యాక్ సైడ్ మనకి మీరు ఒక డిక్షనరీ తీసుకొని ఆ డిక్షనరీకి మీరు వెనకాల వైపు కానీ చూసినట్లయితే చూడండి, స్టడీ ఆఫ్ పేజెస్ అని బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఇచ్చాడు, ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ ఇచ్చారు, జియోగ్రఫికల్ నేమ్స్ ఇచ్చాడు, 2000 కీవర్డ్స్ ఇచ్చాడు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇచ్చాడు, కీ టు స్టడీ పేజెస్ ఇచ్చాడు, అర్థమైందా. ఇవన్నీ కూడా ఏంటి, బ్యాక్ మ్యాటర్. మీకు ఎందుకు చూపించేస్తున్నానంటే మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తురావడానికి. ఇదేం బ్యాక్ మ్యాటర్ ఉంటుంది, ఇదేముంటుంది మనకి బ్యాక్ మ్యాటర్ ఉంటుంది. అలా కాకుండా మీకు ఫ్రంట్ మ్యాటర్ కింద చూడండి, ఫ్రంట్ మ్యాటర్, ఇదేం ఫ్రంట్ మ్యాటర్లో మనకేమి ఇస్తాడు, గైడ్ టు ద డిక్షనరీ ఇస్తాడు. ఏమిస్తాడు, గైడ్ టు ద డిక్షనరీ. ఈ గైడ్ టు ద డిక్షనరీలో మనకేమున్నాయి చూడండి, అర్థమైందా. గ్రామర్ ఉంది, ఏముంది, గ్రామర్, ఆ పదం యొక్క మీనింగ్ ఉంది, గ్రామర్ ఉంది, మీనింగ్ ఉంది, ఇంకేముంది, ఫొనెటిక్ ఉంటుంది, ఏముంటుంది, ఫొనెటిక్ ఉంటుంది, అర్థమైందా. అంటే ఎట్లా ఉపయోగించాలి ఏంటి ఇవన్నీ మనకన్నీ కూడా క్లియర్గా ఇస్తారు అనమాట. అలా భాషా ప్రజ్ఞ, యాంటీ క్లాక్ వైజ్, అర్థమైందా, ఉచ్చారణ, ప్రొనౌన్సియేషను, ఓకేనా, ఇవన్నీ మనకి ఉంటాయి అన్నమాట. ఇంకా దీంతోపాటు మనకేముందయ్యా అంటే హెడ్ వర్డ్. నెక్స్ట్ ఏం ఇస్తాడు, హెడ్ వర్డ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. హెడ్ వర్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. హెడ్ వర్డ్ అంటే ప్రతి డిక్షనరీలో హెడ్ అంటే తలపైన డిక్షనరీ చూడండి. ఇప్పుడు డిక్షనరీలో ఇక్కడ చూడండి ఏ అనే పదం ఉంది. మరి ఈ ఏ అనే పదాన్ని ఏమంటే ఎంట్రీ వర్డ్ అంటారు. అది కాకుండా ఇక్కడ చూసావా, ఏసెంట్, యాక్సిడెంటల్, అకామిడేషన్, అకౌంట్, వీటిల్ని ఏమంటారంటే హెడ్ వర్డ్స్ అంటారు. ఈ హెడ్ వర్డ్స్ని ఉపయోగించుకొనే మనకి ఏ పదం ఎక్కడుందా అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట ఈ హెడ్ వర్డ్. సో విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ డిక్షనరీ అంటే హెడ్ వర్డ్. డిపెండింగ్ అపాన్ దిస్ హెడ్ వర్డ్ we search the word in the dictionary. ఓకేనా. మరి ఈ హెడ్ వర్డ్ ఎప్పుడు కూడా ఏ ఆర్డర్లో ఉంటుంది, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఏ ఆర్డర్లో ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది, అర్థమైందా. ఓకేనా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందన్నమాట హెడ్ వర్డ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ అలా మనకి హెడ్ వర్డ్ ఉంటుందన్నమాట. ఓకే, మీరు హెడ్ వర్డ్ని కానీ మీరు గమనించినట్లయితే
ఓకే, ఈ హెడ్ వర్డ్ దేనికి ఉపయోగపడుతుంది మనకి, దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పాను మీకు. లుక్అప్ ఇన్ ద డిక్షనరీ, హెడ్ వర్డ్ లిస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, లుక్అప్ ఇన్ ద డిక్షనరీ. ఏ విధంగా పదాన్ని చూసుకోవాలో లుక్అప్ ఇన్ ద డిక్షనరీ, లుక్అప్ ఇన్ ద డిక్షనరీ. ఆ డిక్షనరీలో ఏముండదో దాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఎంట్రీ. లాస్ట్ వన్ ఏంటి, ఎంట్రీ. అంటే లోపలికి వెళ్తాం కదా, ఈ ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ అయిన తర్వాత అక్కడ ఏముంటుంది, హెడ్ వర్డ్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్ వర్డ్. ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది, ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్ వర్డ్. హెడ్ వర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్ వర్డ్, ఇన్ఫర్మేషన్ యొక్క హెడ్ వర్డ్ కంపల్సరీ. అంటే ఇందాక మనం హెడ్ వర్డ్ అంటే ఏం చెప్పుకున్నాము, దీనిపై ఉండే వర్డ్ అని చెప్పాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్ వర్డ్ ఇన్స్టాన్స్. ఆ ఇన్స్టాన్స్ అనే పదం ఎక్కడుందో ఆ పదం యొక్క మొత్తం కూడా ఈ హెడ్ వర్డ్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో వీడియో కొంచెం లెంత్ అయింది, దీనికి పార్ట్ 2 చేస్తున్నాను. అర్థమైందా? ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పార్ట్ 2 లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీకు 1 మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇట్లానే ఇంగ్లీష్ గ్రామర్ని మనం అద్భుతంగా మనం చేసి మన యాప్లో పెట్టడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ యొక్క వీడియోస్ మన యాప్లో మేము అందుబాటులో తీసుకొస్తూ ఉన్నాము. కాబట్టి కేవలం 99 రూపీస్కి అందిస్తున్నాము. మీరు మన యాప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం, మన యాప్ పర్చేస్ చేయాల్సిన కోరుతున్నాను అనమాట. థ్యాంక్ యూ.